ఇటు ఎన్టీఆర్ భవన్లో మురళీమోహన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసార ద్వారా చూద్దాం. దేశ విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో విదేశాలకు కూడా వెళ్ళి అక్కడున్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా కలుసుకొని మా హైదరాబాద్ రండి, మీకేం ఫెసిలిటీస్ కావాలంటే మేము ఇస్తాం, మీరు వచ్చి అభివృద్ధి చేయండి అని అంటే, ఇప్పుడు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని మీద ఉన్నారు, వెళ్ళారు జపాన్ నుంచి. అక్కడ వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆయన తొలతూగాలని, ఇంకా మనందరికి కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా సహకరించాలి. కాబట్టి ఆయన్ని రాబోయే 2-3 టర్మ్స్ కూడా కంటిన్యూస్ గా మళ్ళీ ఇంకో పార్టీ మార్చడం కాకుండా చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రి చేయాలని, ఆయన నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ మన చౌదరి గారు మేమందరం కూడా టీవీ ఇండస్ట్రీలో మన స్టూడియోస్ అని కట్టారు అద్భుతంగా. స్టూడియో అనగానే ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు కడతారు. ఆయన 500 గజాల్లోనో 1000 గజాల్లోనో 5 అంతస్తులో కట్టి టీవీ షూటింగ్లకి అన్నిటికి కూడా చేసి వాళ్ళ టీవీకి ఇన్ని రకాలుగా అవకాశంలోనంటే మన స్టూడియోకి రాకుండా ఎవరు ఏ సీరియల్లు చేయలేరండి. ఏదో ఒక ఆఫీస్ కావాలన్నా ఇక్కడికే వస్తారు, ఒక హాస్పిటల్ కావాలన్నా ఇక్కడికే వస్తారు, ఒక రిచ్ హౌస్ కావాలన్నా ఇక్కడికే వస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఇంత బాగా చేసేందుకు మనందరి తరఫున కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడానికి, ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో పాల్గొనాలి. థ్యాంక్ యూ సార్. జస్ట్ ఒక 2 minutes మాత్రమే మీ టైం మాకు కావాలి. సో మరి ఈ రోజున సిబిఎన్ గారి బర్త్డే ఆర్గనైజేషన్ కమిటీ పంచవటి అండ్ సాయిలక్ష్మి కాలనీ వారు సిబిఎన్ గారి మీద ఉన్న గ్రాటిట్యూడ్ తో, అభిమానంతో, ఆప్యాయతతో తన గురించి ఒక చిన్న జర్నీని, అంటే కేవలం 5 నిమిషాల టైంలోనే ఒక చిన్న ఏవీని తయారు చేయించడం జరిగింది సార్. సో మీ చేతుల మీదుగా ఏవీని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏవీ లాంచ్ చేయండి అమ్మా. తెలుగునాట ఆచంద్ర తారార్కం నిలిచిపోయేవారు ఇద్దరు. ఒకరు రామన్న, ఇంకొకరు మన చంద్రన్న. స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 3 అక్షరాల పాశుపతాస్త్రం ఎన్టీఆర్ నాటిన తెలుగుదేశం అనే సంచలన బీజం నేడు వటవృక్షమై ఉవ్వెత్తున ఎగసిన అభివృద్ధి కెరటమై తెలుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తోంది అంటే దాని వెనకున్న నిత్య కృషివలుడు, గొప్ప దార్శనికుడు, ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్ లో చోటు సంపాదించుకున్న జాతిరత్నం, ప్రపంచ మన్ననలను పొందుతోన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వర్ణోత్సవానికి చేరువై ఇంకా నవయువకుడిగా పరిగెడుతూ పాలనను పరుగులు పెట్టిస్తోన్న ఈ మేరునగ ధీరుడి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో